ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కొన్ని ఫ్లాప్ చిత్రాలు ఈ మధ్య కాలంలో రిలీజ్ అవ్వడం, వాటికి అభిమానుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ రావడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. అప్పటి ఆడియన్స్ మైండ్ సెట్కి అవి ఫ్లాప్స్ అయినప్పటికీ జనరేషన్స్ మారేలోపు ఆ చిత్రాలు ఇప్పటి ఆడియన్స్కి తెగ నచ్చేస్తున్నాయి. అలా రిలీజ్లలో సెన్సేషనల్ సృష్టించిన చిత్రాల్లో ఒకటి ఆరెంజ్. గత ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఫ్లాప్ సినిమాలను ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, ప్రింట్ ఖర్చులు వృధా అని రిలీజ్కి ముందు వెక్కిరించిన వాళ్ళు ఉన్నారు. కానీ విడుదల తర్వాత ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ను చూసి నిర్మాత నాగబాబు సైతం షాక్కి గురయ్యాడు. మొదటి రిలీజ్లో ఈ చిత్రానికి దాదాపుగా 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే సందర్భంగా మరోసారి ఈ చిత్రాన్ని నేడు విడుదల చేశారు. అప్పట్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు కూడా అదే రెస్పాన్స్. నేడు విడుదలైన కొత్త సినిమాలను ఆడియన్స్ అసలు పట్టించుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ ఆరెంజ్ మేనియాలో మునిగి తేలుతున్నారు. చాలా తక్కువ షోస్తోనే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు. కానీ షోస్ మొత్తం హాట్స్ కేకులా అమ్ముడుపోయాయి. డిమాండ్ని గమనించిన బయ్యర్స్ అన్ని ప్రాంతాలలోనూ షోస్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీస్లో ఈ చిత్రాన్ని వీకెండ్ వరకు ప్రదర్శింపబోతున్నారు. రేపటికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. కొన్ని థియేటర్స్లో అయితే నేడు విడుదల చేసిన కొత్త సినిమాల షోస్ని రద్దు చేసి ఆరెంజ్ చిత్రానికి కేటాయిస్తున్నారు. మొదటిసారి రిలీజ్కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. రెండవసారి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే సాధారణమైన విషయం కాదు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమాకి 70 లక్షలు పైగా వసూలు గ్రాస్ వచ్చాయి. నేడు ఆరెంజ్ సినిమాను ప్రదర్శించే అన్ని థియేటర్స్లోనూ 75% పైగా ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే మొదటి రోజు 1,20,00,000 గ్రాస్ నుంచి 1,50,00,000 గ్రాస్ వరకు వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. చూడాలి మరి రెండవ రిలీజ్ ఎంతవరకు కలెక్షన్స్ వసూలు చేయనుందో ఆరెంజ్ మూవీ.